హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చాప్టర్ 6 హౌ మెషిన్స్ లెర్న్ లోకి వెళ్తున్నాం. ఇందులో మోడల్స్ అండ్ ట్రైనింగ్ లాంటి కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ముఖ్యంగా మనం సబ్ టాపిక్ 6.4 నుంచి 6.6 వరకు కవర్ చేయబోతున్నాం. అంటే ద ట్రైనింగ్ ప్రాసెస్తో మొదలుపెట్టి అసలు ఈ మెషిన్లు ఎలా నేర్చుకుంటాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మనం మొదటి సబ్ టాపిక్ 6.4 ద ట్రైనింగ్ ప్రాసెస్. ఇది చాలా ఫండమెంటల్ విషయం. అంటే ఏమీ తెలియని ఒక ఖాళీ మోడల్ని తీసుకుని దాన్ని ఒక పవర్ఫుల్ స్మార్ట్ మెషిన్గా ఎలా మారుస్తారో చూసే ప్రాసెస్ అన్నమాట. ఓకే, ముందుగా మనం మోడల్కి చదువుకోవడానికి పుస్తకాలివ్వాలి కదా. అదే ఇక్కడ ఇన్పుట్ డేటా. అంటే మనం నేర్పించాలనుకుంటున్న విషయం. అయితే ప్రతి ఇన్పుట్కి ఒక కరెక్ట్ ఆన్సర్ కూడా ఉండాలి. దాన్నే మనం లేబుల్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఒక డాగ్ ఫోటో ఇన్పుట్ అయితే డాగ్ అనేది దాని లేబుల్. సింపుల్ కదా. అయితే అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. అదే ఈ లెర్నింగ్ సైకిల్. ఇందులో బేసిక్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, మనం ఇన్పుట్ డేటాని మోడల్కిస్తాం. సెకండ్, అది చూసి ఒక ప్రిడిక్షన్ అంటే ఒక గెస్ చేస్తుంది. థర్డ్, ఆ గెస్ ఎంతవరకు కరెక్ట్, ఎంత తప్పు అంటే ఎర్రర్ ఎంతో లెక్కిస్తుంది. ఇక ఫైనల్గా ఆ తప్పుని బట్టి తనను తాను మార్చుకుని ఇంకా బెటర్గా తయారవుతుంది. అయితే ఇది ఒక్కసారితో అయిపోయే ప్రాసెస్ కాదండోయ్. ఈ గెస్ చేయడం, తప్పుని సరిదిద్దుకోవడం అనే లూప్ ఒక్కసారి 2 సార్లు కాదు, లక్షల సార్లు, కొన్నిసార్లు కోట్లాది సార్లు రిపీట్ అవుతూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ మ్యాసివ్ రిపిటేషనే మెషిన్ లెర్నింగ్కి బ్యాక్బోన్ లాంటిది. అయితే ఇంత కష్టపడి ఇన్నిసార్లు రిపీట్ చేయడం వెలకున్న అసలు లక్ష్యమేంటి? సింపుల్. ప్రతి సైకిల్తో మోడల్ చేసే తప్పుని అంటే ఆ ఎర్రర్ని తగ్గిస్తూ వెళ్లడం. ఎర్రర్ ఎంత తక్కువైతే దాని ప్రిడిక్షన్స్ అంత ఖచ్చితంగా ఉంటాయి. ఫైనల్గా ఈ ఎర్రర్ని దాదాపు జీరోకి తీసుకురావడమే మన టార్గెట్. ఈ లెర్నింగ్ ప్రాసెస్ వింటుంటే ఎక్కడో విన్నట్టు తెలిసినట్టు అనిపిస్తుందా? అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన నెక్స్ట్ సబ్ టాపిక్ 6.4.4 ప్రకారం ఇది అచ్చం మనం అంటే మనుషులం నేర్చుకునే పద్ధతిని పోలి ఉంటుంది. అదెలాగో చూద్దాం. ఇది చూడండి, ఎంత పర్ఫెక్ట్ అనాలజీయో. ఒక చిన్న పిల్లాడు ఏ అనే అక్షరాన్ని ఎలా నేర్చుకుంటాడు? ముందు దాన్ని చూస్తాడు, తప్పుగా రాస్తాడు, పెద్దవాళ్లు సరిచేస్తారు, మళ్లీ ప్రయత్నిస్తాడు. ఒక ఏఐ కూడా అంతే. ఒక 4 అనే నంబర్ని గుర్తించడం కూడా అలాగే నేర్చుకుంటుంది. ప్రాసెస్ రెండిట్లోనూ ఒకటే. ఒక ఎగ్జాంపుల్ చూడటం, తప్పు చేయడం, కరెక్షన్ చేసుకోవడం, నేర్చుకోవడం, మళ్లీ రిపీట్ చేయడం. సరే, ఇంత ట్రైనింగ్ అంతా పూర్తయ్యాక ఈ స్మార్ట్ మోడల్స్ ఏమవుతాయి? వాటిని ఏం చేస్తారు? మన నెక్స్ట్ సబ్ టాపిక్ 6.5 ఇదే చెప్తోంది. సమాధానమేంటంటే అవి మన డైలీ లైఫ్లోకి వస్తాయి. మన చుట్టూ మనం వాడే ప్రతి టెక్నాలజీలోనూ ఇవి ఉన్నాయి. నిజానికి మనం ప్రతిరోజూ వీటిని వాడుతూనే ఉంటాం. ఉదయం లేవగానే మన ఫోన్ని ఫేస్తో అన్లాక్ చేస్తామే, ఆ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్. వాట్సాప్లో మెసేజ్ టైప్ చేయడానికి బదులు వాయిస్తో చెప్తామే, ఆ వాయిస్ టు టెక్స్ట్ యాప్. ఇంకా మనం టైప్ చేస్తుంటే తప్పుల్ని ఆటోమేటిక్గా సరిచేసే ఆటో కరెక్ట్. ఇవన్నీ ఇలా ట్రైన్ అయిన మషీన్ లెర్నింగ్ మోడల్స్ వల్లే సాధ్యం. రైట్, ఇక మనం ఫైనల్ సెక్షన్కొచ్చేసాం. సబ్ టాపిక్ 6.6 రీక్యాప్ అండ్ రిఫ్లెక్షన్. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ మొత్తం ప్రాసెస్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి? ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మెషీన్లు ఏదో మ్యాజిక్ వల్ల నేర్చుకోవు. అవి ఒక పద్ధతి ప్రకారం పదే చేసే ఒక ప్రాసెస్ ద్వారా నేర్చుకుంటాయి. ఇది ఏదో మంత్రం కాదు, ఇదొక సైన్స్. ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకోవడం, మళ్ళీ నేర్చుకోవడం, అంతే. నిజం చెప్పాలంటే ఇది ఆరంభం మాత్రమే. మెషీన్లు ఎలా నేర్చుకుంటాయో ఇప్పుడు మనకొక ఐడియా వచ్చింది. సో అసలైన ప్రశ్న ఏంటంటే, భవిష్యత్తులో ఇవి ఏం నేర్చుకోగలవు? మన జీవితాల్ని ఇంకా ఎలా మార్చగలవు? ద పాసిబిలిటీస్ ఆర్ ఎండ్లెస్, రైట్? ఈ ప్రశ్నతో ఈ సెషన్ని ముగిస్తున్నాను. ఆలోచించండి.